Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? కరకరలాడే కారబూందీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సంక్రాంతి స్పెషల్ కట్టెల పొయ్యి మీద చేసాము. చాలా బాగా వచ్చింది. చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా తినొచ్చు. సో ఈ 5-10 మినిట్స్లో చక్కగా మనము కట్టెల పొయ్యే కాదు, గ్యాస్ పొయ్యి మీద కూడా చక్కగా ఈ కారబూందీని చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి ఇక్కడ వచ్చేసి నేను 1 కేజీ శనగపిండిని తీసుకున్నానండి. ప్యూర్ శనగపిండిని తీసుకోవాలి. అదేవిధంగా ఈ శనగపిండిని చక్కగా వాటర్ వేసుకొని చక్కగా జారులాగా కలుపుకోవాలండి. ఈ శనగపిండిని జారుగా కలుపుకుంటేనే బూందీ అనేది చక్కగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇందులో తినే వంట సోడా అలాంటివి ఏమీ వేయకపోయినా పర్వాలేదు, గుల్లగా వస్తుంది. ఎంత పల్చగా ఉంటే అంటే ఎంత జారుగా ఉంటే పిండి అంత బాగా వస్తుంది. ఈ పిండి కలుపుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ అయితే మనము చక్కగా పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. పిండి నానితే బూందీ అనేది చక్కగా వస్తుంది. సో వెంటనే వేస్తే మాత్రము కుదరకపోవచ్చు. కొంచెం ఒక 15 మినిట్స్ అయినా సరే పక్కకు పెట్టుకోండి. ఇలా కడాయిలో నూనె పెట్టుకొని ఇలా బూందీ గిన్నెలో వచ్చేసి ఆ పిండిని పోసుకున్న తర్వాత మనం ఇలా జల్లించుకుంటే చక్కగా బూందీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి కడాయిలో ఆయిల్ వచ్చేసి చక్కగా ఎక్కువ వేడిగా ఉండాలండి. అప్పుడైతేనే ఈ బూందీ అనేది చక్కగా పైకి తేలుతుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా ఉండాలి. అప్పుడైతేనే బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది, పైకి తేలుతుంది. ఆయిల్ ఎప్పుడు కూడా మనకి కాలకుండా ఉండకూడదు. వేడి లేకుండా ఉంటే మాత్రము బూందీ అనేది కిందికి అడుగంటిపోతుంది. ఇది ఒక్కటి మాత్రము టిప్ అనేది ఫాలో అవ్వాలండి. ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. చక్కగా ఇలాగా క్రిస్పీగా వేసుకోవచ్చు. పిండి మధ్య మధ్యలో పల్చగా అయినప్పుడు కొన్ని వాటర్ని కలుపుకుంటూ చక్కగా ఇలాగా జల్లిగంటలో ఆ బూందీ పిండిని తీసేసుకొని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది. లేదంటే మనకి అట్లకాడ ఉంటుంది కదండి, ఆ అట్లకాడలో కూడా చక్కగా వేసుకొని గిన్నెతో చుట్టామనుకోండి, చక్కగా బూందీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా వేడిగా ఉంటేనే ఆయిల్ బూందీ అనేది క్రిస్పీగా తీయొచ్చు. సో ఈ కారబూందీ వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం వేగిన తర్వాత తీసేసుకుంటే చక్కటి కారబూందీ రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి మామూలుగా ఇందులో సాల్ట్ కానీ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ శనగపిండితోనే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కారము, మనము పల్లీలు, కరివేపాకు ఇలాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని మనము బూందీ అనేది చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా ఇలాగా సన్నగా బూందీ ఎంత చక్కగా వచ్చిందో. సో ఇలా బూందీ వేసేసుకోవాలండి. బూందీ వేసుకున్న తర్వాత బూందీలో వచ్చేసి మామూలుగా మనము కరివేపాకు, పల్లీలు, వీలైతే పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో చేస్తున్నాము కాబట్టి మేము పల్లీలు, అదేవిధంగా వచ్చేసి వెల్లిపాయలు కూడా మనము ఒలిచి పెట్టేసుకోవాలి. సో నేను ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేస్తున్నాను ఆయిల్లో. బూందీ మొత్తము పూర్తి అయిపోయిన తర్వాత పల్లీలని ఈ చక్కగా ఆయిల్లో వచ్చేసి చక్కగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ వేగకుండా కొంచెము మీడియంగా వేపుకున్నాం అనుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఈ మీడియంగా వేపుకోవడం తెలవాలంటే పల్లీలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పల్లీలు అనేవి చిటపటలాడుతాయండి. మధ్యలో వచ్చేసి మనకి పల్లి అనేది పగులుతుంది. అప్పుడు మాత్రము చక్కగా పల్లి వేగిపోయినట్టే అన్నమాట. ఎప్పుడైతే పల్లి పగులుతుందో అప్పుడు మనకి పల్లీలు చక్కగా వేగిపోయినట్టే. కలర్ ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే చేదు అనేది వస్తుంది. కొంచెం కలర్ తక్కువగా ఉండాలి. పల్లి వచ్చేసి మామూలుగా ఏంటంటే పగిలింది అంటే వేగినట్టే. చక్కగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకును తురిపి పెట్టుకొని ఇదే ఆయిల్లో వచ్చేసి కరివేపాకును కూడా వేసుకోవాలండి. సో చక్కగా ఇలా పల్లీలు వేసుకోవాలి. సో పల్లీలు అనేటివి వేగిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును వేస్తున్నాను. కరివేపాకు వచ్చేసి మనకి ఇష్టం అండి. ఆ ఫ్లేవర్ అనేది ఇష్టంగా ఉంటే మాత్రం ఎక్కువగా వేసుకున్నా నో ప్రాబ్లమ్. ఇలా బూందీ పైన పల్లీలు వేసుకుంటున్నాను.
కరివేపాకు రెబ్బలని ఆయిల్లో వచ్చేసి అదే ఆయిల్లోనే వేయకూడదండి. చక్కగా జల్లి పైన వేసుకొని మనము ఇలా జల్లి పైన వేసుకొని ఆయిల్లో ఇలా డిప్ చేసేసుకున్నాం అనుకోండి, అది వేగిపోతుంది. ఆయిల్లో వేసేస్తే ఏంటంటే చాలా క్రిస్పీగా వేగిపోతుంది, మాడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లీలో వచ్చేసి ఆయిల్లో ముంచి తీస్తే క్రిస్పీగా వచ్చేస్తుంది. ఆయిల్లో వేసేసామనుకోండి ఏంటంటే మాడిపోవడం జరుగుతుంది. ఇలా జల్లీలో చక్కగా వేపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా అండి, మామూలుగా 1 కేజీ బూందీకి అయితే మేము ఒక 2 వెల్లుల్లి గడ్డలని తీసాము. లేదంటే మనకి ఇంకా ఆ ఫ్లేవర్ నచ్చింది అనుకుంటే మనము 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు వెల్లుల్లిని అవాయిడ్ చేయొచ్చు, లేదంటే కొద్దిగానే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలని ఇలాగా వేపుతున్నాను, చూసారా? ఇలా జల్లీలో వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని వేపుకోవాలి. ఎక్కువ మాడకుండా కొంచెం బ్రౌనిష్లో వస్తే వెల్లుల్లి రెబ్బలు అనేవి టేస్ట్ వస్తుంది. ఇలా కాకుండా రెబ్బలని మామూలుగా తొక్క తీయకుండా కూడా వేపుకోవచ్చు అండి, ఫ్లేవర్ కొద్దిగానే వస్తుంది. తొక్క తీసి వేపుకుంటే మాత్రం ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో కచ్చాపచ్చగా వేస్తే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఉంచేసి వేపుతున్నాను. సో చక్కగా ఇలా ఇవన్నీ వేపుకున్న తర్వాత మనము సాల్ట్ అదేవిధంగా కారాన్ని యాడ్ చేసుకొని చక్కగా ఈ బూందీని కలుపుకుంటే చక్కటి క్రిస్పీగా ఉండే బూందీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. 10-15 మినిట్స్లో చక్కగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి మనము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మరిన్ని డివోషనల్ కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్, ప్రతి వీడియో కొత్తగా ఉంటుంది. సో ఇలాగ చక్కగా బూందీని కలుపుకుంటే చక్కటి క్రిస్పీగా ఉండే బూందీ రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా, చక్కగా బూందీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.